सिद्धिविनायकार्यसिद्धिदात्रिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां। तीष्टदंष्ट्रमहाकाय कल्पान्तधानोपमा भैरवाय नमस्तुभ्यं अनुज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। మనకి హరుడు ఇద్దరిలోని వ్యత్యాసము లేదు, వ్యత్యాసం చూడకూడదు, భేదం చూడకూడదు. శివస్య ఉదయం విష్ణు విష్ణోచ్చ ఉదయం శివ యథాంతరం నపశ్యామి దధామే స్వస్తిరాయుషి అని. అంటే హరిహరుల మధ్య ఏమాత్రము కూడా భేదభావము ఉండకూడదు. అసలు హరిహరుల మధ్య భేదభావం చూపించినట్లయితే, ఒకళ్ళని ఆరాధించి ఒకళ్ళని ద్వేషించినట్లయితే నరకాది అధోలోక ప్రాప్తి కలుగుతుంది అని కూడా పురాణాల్లో చెప్పినటువంటి విషయం. అయితే శంకరుడి పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేయడము, రాములు వారు కేవలం విష్ణువునే పూజించారు, పాండవులు విష్ణువునే ఆరాధించారు, కృష్ణుని ఆరాధించారు, శివుణ్ణి స్మరించలేదు అని చెప్పడం అనేది ఇటీవల కాలంలో చాలా ఎక్కువైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక శివద్వేషము. అయ్యా అందరూ దయచేసి మీ మైక్ని మ్యూట్ చేయండి, దయచేసి మైక్ మ్యూట్ చేయండి దయచేసి. ఇది ఈ మధ్య ఎక్కువైంది. అందువల్ల మనం ఈరోజు మహాభారతంలో శ్రీకృష్ణ స్వామి వారు యుధిష్ఠిరుడు అడిగిన తర్వాత తెలిపినటువంటి శంకరుడు యొక్క మహత్యం ఏమిటో తెలుసుకుందాం. యుధిష్ఠిరుడు వినయపూర్వకంగా శ్రీకృష్ణ స్వామి వారిని శంకరుడు యొక్క మహాత్మ్యాన్ని వినిపించండి అని అభ్యర్థించడం జరిగింది, ప్రార్థించడం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణ స్వామి వారు నమస్కృత్య కపర్దినే శివుడికి నమస్కారం చేసి శంకరుడు యొక్క మహాత్మ్యాన్ని చెప్పడం ప్రారంభించారు. వారు చెప్తున్నారు, శ్రీకృష్ణ స్వామి వారు, నేను పొద్దున్నే నిద్రలేస్తాను, లేచిన తరువాత అంజలి ఘటించి నియమపూర్వకంగా శతరుద్రీయ పాఠం పఠిస్తాను నేను. అందువల్ల అంటే నేను స్వయంగా ఉదయం లేచిన వెంటనే శతరుద్రీయం పఠిస్తాను కాబట్టి నేను చెప్పేటువంటి విషయము నువ్వు శ్రద్ధగా వినవలసింది అని చెప్పారు శ్రీకృష్ణ స్వామి వారు. మహాతపస్వి అయినటువంటి ప్రజాపతి ఈ శతరుద్రీయాన్ని సృజించడం జరిగింది. శంకరుడు స్థావర జంగమ ప్రాణులందరినీ కూడా సృష్టించడం జరిగింది అని శ్రీకృష్ణ స్వామి వారి వాక్కుది. వ్యాస మహర్షి వారి మహాభారతంలో చెప్పినటువంటి విషయం ఇది, అనుశాసన పర్వంలో చెప్పిన విషయం ఇది. ఇంకా చెప్తున్నారు శ్రీకృష్ణ స్వామి వారు, మహాదేవుడి కంటే కూడా గొప్ప వ్యక్తి ప్రపంచంలో లేడు. ఈ లోకంలో కానీ 3 లోకాల్లో కానీ శంకరుడితో సమానమైనటువంటి వాడు, శంకరుడి వంటి వాడు లేడు. సమస్త ప్రాణులకి కూడా మహాదేవుడే ఉత్పత్తి కారణమై ఉన్నాడు. నాస్తి కించిత్ పరంభూతం
మహాదేవాద్ విశాంపతే ఇహ త్రిశపి లోకేషు భూతాన ప్రభవో హి సహా అని శ్రీకృష్ణ వాక్కు. మహాత్ముడైనటువంటి శంకరుడు ముందు ఎవరూ కూడా నిలబడలేరు. అతనితో సమానమైనటువంటి ప్రాణి అనేటువంటిది ఈ 3 లోకాల్లోనే కనిపించదు. నహిభూతం సమం తేన త్రుసు లోకేషు విద్యతే. ఇక యుద్ధరంగంలో కనుక శంకరుడు కోపించినట్లయితే అతని ఆయుధాలు తగలక్కర్లేదు, అతని దర్శనం అవ్వక్కర్లేదు, అతని వాగ్బాణాలు బాధించక్కర్లేదు, అతని బాణాలు బాధించక్కర్లేదు. ఆ శంకరుడు యొక్క యుద్ధభూమిలో ఉన్న శంకరుడు యొక్క వాసన తగిలితే చాలుట శత్రువులు వణికిపోతారట. ఎక్కడ వాళ్ళు అక్కడే పడిపోతారు, చనిపోతారు. అంటే యుద్ధంలో పరమఘోరంగా మేఘనాదంలా ఉండేటువంటి గర్జన శంకరుడిది. అటువంటి మేఘనాదంలా ఉండేటువంటి శంకరుడి యొక్క గర్జన వింటేనే దేవతల హృదయాలు కూడా బద్దలైపోతాయి. ఇక సామాన్యుల విషయం చెప్పడానికి ఏముంది? ఇంకా పినాకధారి పినాకపాణి అనేటువంటి శంకరుడు ఘోరమైనటువంటి రూపంతో, చాలా క్రోధంతో ఒకవేళ చూసినట్లయితే చూస్తే చాలు, యుద్ధం చేయక్కర్లేదు. ఘోరమైన రూపంతో ఉంటాడు స్వామి, క్రోధంగా చూస్తారట. చూస్తేనే సురలు, అసురులు, గంధర్వులు, యుద్ధభూమిలో ఉన్న వాళ్ళే కాదు, ఎక్కడో గుహల్లో దాగి ఉన్న వాళ్ళు కూడా సుఖంగా ఉండలేరు, కష్టాల పాలవుతారు అని చెప్పారు శ్రీకృష్ణ స్వామి వారు. చెప్పిన తర్వాత దక్షయజ్ఞం గురించి చెప్తున్నారు. ఈ దక్షయజ్ఞ వృత్తాంతం గురించి చెప్తున్నారు. దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి గొప్ప యజ్ఞంలో కుపితుడయి ధనుస్సులో బాణాన్ని సంధించి విడిచిపెట్టినటువంటి శంకరుడు చేసినటువంటి పెద్ద గర్జన ఏదైతే ఉందో ఆ గర్జనమైనటువంటి దేవతలు సుఖాన్ని శాంతిని కోల్పోయారు. తద్వారా దుఃఖం అనేటువంటి సముద్రంలో మునిగిపోయారు. ఈ మహేశ్వరుడికి కలిగినటువంటి కోప కారణంగా ఈ దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి ఎంతో గొప్పదైనటువంటి యజ్ఞము నిరీశ్వర యాగం, అది పూర్తిగా భగ్నం అవడం జరిగింది. ఈ శంకరుడి యొక్క వింటి నారి ధ్వనులు విన్నంత మాత్రానే సమస్తమైనటువంటి లోకాలు కూడా గందరగోళంలో పడిపోయాయి. సురలు కానీ అసురులు కానీ అందరూ కూడా వివసులైపోయారు, పూర్తిగా విషాదం పొందారు. ఎక్కడా కూడా నీరు ఏదైతే ఉందో నీరంతా క్షోభించిపోయింది, భూమి కంపించింది, పర్వతాలు స్రవించాయి, అంతరిక్షం పెలపెలలాడిపోయింది, లోకాలన్నీ కూడా గాఢ అంధకారంలో మునిగిపోయాయి. వెలుగు అనేది అసలు లేకుండా లేని పరిస్థితి. ఈ నక్షత్రాల యొక్క కాంతి కూడా పూర్తిగా మసకబారిపోయింది. అంతేకాదు సూర్యుడి యొక్క కాంతి కూడా బాగా తగ్గిపోయింది. సూర్యుడు కూడా కాంతిహీనుడైపోయాడు. అటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిలో ఋషులు, సమస్తమైనటువంటి ప్రాణులు అందరూ కూడా తమకి మేలు కలగాలి అనే ఉద్దేశంతో మంత్రాలు, స్వస్తివచనాలు పఠించడం ప్రారంభించారు. అయితే ఈ రుద్రుడి యొక్క పరాక్రమం చూసినటువంటి దేవతలు భయపడ్డారు, మహర్షులు కూడా భయపడ్డారు, పండితోత్తములైన వారు కూడా భయపడ్డారు. ఈ రకంగా రుద్రుడి యొక్క పరాక్రమం చూసి భయానికి గురైనటువంటి దేవతలు, మహర్షులు, విద్వన్వరేణ్యులు, పండితోత్తములు అందరూ కూడా అప్పుడు ఆ రుద్రుణ్ణి అనునయించారు. అదే సమయంలో దేవతలు శతరుద్రియం జపించారు. ఎప్పుడైతే దేవతలు శతరుద్రియం జపించారో అప్పుడు మహేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. ఎప్పుడు శంకరుడు, రుద్రుడు, మహేశ్వరుడు ప్రసన్నుడయ్యాడో భయానికి గురైనటువంటి దేవతలందరూ కూడా శంకరుణ్ణి శరణు కోరారు. తత్పశ్చాత్
రుద్రుడికి యజ్ఞంలో ప్రత్యేకమైనటువంటి భార్యాన్ని కల్పించారు. ఎంతో సంతోషించినటువంటి రుద్రుడు యజ్ఞాన్ని మరల నెలకొల్పడం జరిగింది. అపహరించబడినటువంటి వాటిని, నశించినటువంటి వాటిని సమస్తాన్ని కూడా మళ్ళీ ఉజ్జీవింపచేయడం జరిగింది అని శ్రీకృష్ణ స్వామి వారు చెప్పారు. అంటే శంకరుడి యొక్క మహిమ ఏమిటి, శంకరుడి యొక్క మహాత్మ్యం ఏమిటి అని తెలుసుకోవడానికి ఈ దక్షయజ్ఞం యొక్క వృత్తాంతం ఏదైతే ఉందో అదంతా వినిపించారు ధర్మరాజుకి శ్రీకృష్ణ స్వామి వారు. అటు తరువాత రెండవ వృత్తాంతం వినిపించబోతున్నారు. ఇది త్రిపురాసుర సంహారం అని ధర్మరాజుకు చెప్తున్నారు శ్రీకృష్ణ స్వామి వారు. నాయనా, పూర్వకాలంలో వీర్యవంతులైనటువంటి అసురులకి అంతరిక్షంలో 3 పురాలు నిర్మింపబడ్డాయి. ఇవి ఒకటేమో ఇనుముతో నిర్మించారు, రెండవది వెండితో నిర్మించారు, మూడవది బంగారంతో నిర్మించారు. ఈ 3 పురాల్ని త్రిపురాలు అంటారు. ఈ వీళ్ళు అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దేవేంద్రుడు చాలాసార్లు యుద్ధం చేశాడు, ఎన్నో ఆయుధాలు ప్రయోగించాడు. అయినప్పటికీ జయించలేకపోయాడు ఇంద్రుడు. అది గమనించినటువంటి దేవతలు ఇది ఇంద్రుడి వల్ల జరిగే పని కాదు అని ఒక నిర్ణయానికి వచ్చి రుద్రుణ్ణి శరణు కోరారు. అందరూ కూడా ఈ అసురుల్ని వారి పురాలతో పాటు సంహరించవలసింది, తద్వారా లోకాన్ని రక్షించవలసింది అని ప్రార్థన చేశారు స్వామివారి ముందు. రుద్రుడు సరేనని ఒప్పుకున్నారు స్వామివారు. నేను ఆ పురాలతో సహా ఈ అసురుల్ని సంహరిస్తాను, లోకాలందరినీ కూడా రక్షిస్తాను అని చెప్పి. ఎందుకంటే జగద్రక్షకుడు ఆయన, అందరికీ మండలం కరిగించేటువంటి స్వామి శంకరుడు. సంకరోతి శంకర. సరే, అప్పుడు ఈ త్రిపురాసురుల సంహారం ఎలా జరగాలి అని అనుకున్నప్పుడు విష్ణువుని బాణంగా చేశారు, అగ్నిని చల్యంగా చేశారు, యముడిని బాణానికి ఉండేటువంటి పుంఖంగా చేశారు, వేదాలు ధనుస్సుగా మారాయి, సావిత్రి అల్లెతాడుగా మారింది, బ్రహ్మగారు స్వయంగా సారథి అయ్యారు. అప్పుడు 3 కనుపులు 3 ములుకులు ఉన్నటువంటి బాణంతో మొత్తం 3 పురాల్ని కూడా స్వామివారు దహించడం చేశారు, దగ్ధం చేశారు. ఆ 3 పురాలతో పాటు ఈ మొత్తం రాక్షసులను కూడా దహించి వేశారు అని చెప్పారు. అంటే దేవతల వల్ల, ఇతర దేవతల వల్ల, ఎవరి వల్ల సాధ్యం కానటువంటి అటువంటి కార్యాలు కూడా కేవలము రుద్రుడి వల్లే జరిగాయి. సమస్త లోకానికి కూడా శాంతి కలిగింది రుద్రుడి వల్లనే కలిగింది అని చెప్పారు. అటు తర్వాత ఈ 2 వృత్తాంతాలు చెప్పారు. వీటి వల్ల శంకరుడి యొక్క మహత్వము అవగతమైంది. అటు పిమ్మట అసలు శివతత్వం ఏమిటి అనే విషయం చెప్తున్నారు స్వామివారు. రుద్రుడు లేదా శివుడు, అగ్ని అంటే సమస్తము జయించినటువంటి వాడు, సర్వము జయించినటువంటి వాడు. ఇంద్రుడు, వాయుదేవుడు, అశ్వినులు అంటే అశ్విని దేవతలు, విద్యుత్తు, చంద్రుడు, ఈశానుడు, సూర్యుడు, వరుణుడు, కాలుడు, అంతకుడు, మృత్యువు, యముడు, పగలు, రాత్రి. ఇక కాలమానానికి వస్తున్నారు. మాసాలు, పక్షాలు, ఋతువులు, సంధ్యలు అంటే 3 సంధ్యలు, ప్రాతః సంధ్య, మాధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. సంవత్సరాలు, ధాత, విధాత, విశ్వకర్మ, సర్వజ్ఞుడు, నక్షత్రాలు, గ్రహాలు, దిక్కులు, విదుక్కులు, విశ్వమూర్తి, కొలవడానికి సత్యం కానటువంటి వాడు, భగవంతుడు, పరమ ప్రకాశవంతంగా ఉండేటువంటి వాడు. ఇవన్నీ కూడా శివతత్వమే అని చెప్తున్నారు. అంటే సర్వం శివమయం జగత్తు. జగత్తులో మనం చూసేటువంటివన్నీ కూడా కేవలము శివుడి యొక్క
అనుగ్రహంతో ఉన్నవే, అవే శివస్వరూపము అని చెప్పారు. ఒకడుగా ఉండేది శివుడే, ఇద్దరుగా ఉన్నది శివుడే, చాలామందిగా ఉండేది శివుడే, వందల సంఖ్యలో ఉండేది శివుడే, వేల రూపాల్లో ఉండేది శివుడే, లక్షల మందిగా రూపాలు ధరించినటువంటి వాడు శివుడే అని చెప్పారు. అంటే ఎక్కడైనా శివుడు లేనటువంటి స్థలం మనకు కనిపిస్తుందా? శివుడు లేనటువంటి పదార్థం కానీ, వస్తువు కానీ, వ్యక్తి కానీ మనకు కనిపిస్తుందా? అంతా వ్యాపించున్నటువంటిదే శివతత్వము అని చెప్పారు. అతడే భగవంతుడు, చాలా గొప్పవాడు, అందుకే ఆయన్ని మహాదేవుడు అన్నారు అని ఇంతటి మహిమ కలిగినటువంటి మహాదేవుడి గురించి వర్ణించడానికి, అతని యొక్క గుణగణాలని వర్ణించడానికి వందల సంవత్సరాలు కూడా సరిపోవయ్యా అని చెప్పారు శ్రీకృష్ణ స్వామి వారు. నహిశక్యా గుణావర్తం అపి వర్ష సతైరపి. కొన్ని వందల సంవత్సరాలు చెప్పినప్పటికీ కూడా శంకరుడు యొక్క గుణగణాలని వర్ణించాలి అంటే సాధ్యం కానిది. వందల సంవత్సరాలు చెప్పినా ఇంకా మనం వర్ణించవలసినటువంటి గుణాలు, తెలుసుకోవలసినటువంటి గుణాలు శంకరుడివి ఇంకా ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ. అంతటి మహిమ ఉన్నటువంటిది శంకరుడి యొక్క తత్వము అన్నారు. ఇంకా రుద్రుడి యొక్క గొప్పతనం ఏమిటి అనే విషయం చెప్తున్నారు. ఆయన మహాబాహు, ఆయనే మహాత్ముడు. ఇప్పుడే మనం అనుకున్న విధంగా బహురూపుడు, ఎన్నో అనంతమైనటువంటి రూపాలు ధరించినటువంటి వాడు. అన్ని రూపాలు ఆయన స్వరూపమే, అన్ని రూపాల్లోని ఉన్నది ఆ శివతత్వమే. బహునామధేయుడు, అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి. అటువంటి మహాదేవుడికి ఉన్నటువంటి కొన్ని నామాలు మీకు తెలియజేస్తానయ్యా అని చెప్పారు శ్రీకృష్ణ స్వామి వారు. ఏమిటి నామాలు అంటే, అగ్ని అనేది ఆయన పేరయ్యా అన్నారు, స్థానువు అదొక పేరయ్యా అన్నారు, మహేశ్వరుడు, ఏకాక్షుడు, త్రిలోచనుడు, ముక్కంటి అంటాం కదా, విశ్వరూపుడు. ఇప్పుడు మనం అనుకున్నాం విశ్వమంతా ఆయన స్వరూపమే, విశ్వమంతా శివతత్వంతో నిండున్నది అనుకున్నాం, అందుకే విశ్వరూపుడు ఆయన. ఈ రకంగా అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి. బహునామధేయుడు ఆయన. మహాదేవునికి 2 శరీరాలు అన్నారు, ఘోర అఘోర. ఈ ఘోరమైనటువంటి శరీరం ఏదైతే ఉందో అది శివం. తరువాత ఉగ్రంగా ఉండే శరీరం ఉంది. అందువల్లే ఆయన తనువుని మనం అగ్నిగా భావిస్తాం. విద్యుత్తులాగా ప్రకాశిస్తూ ఉంటుంది. భాస్కరుడు అంటే సూర్య భగవానుడిలో ఏ ప్రకాశం ఉందో ఆ ప్రకాశం స్వామివారిలో కనిపిస్తుంది. ప్రసన్నంగా ఉండే రూపం ఉంది శివుడిది. తరువాత తనువుకి ధర్మము, నీరు, చంద్రుడు అనేటువంటి రూపాలు కూడా ఉన్నాయి శివరూపానికి. మరొక విషయం చెప్తున్నారు ఇక్కడ, శివుడి యొక్క శరీరంలో సగభాగం అగ్ని ఉన్నది, మరొక సగభాగం చంద్రుడు ఉన్నాడు. ఇక్కడ 2 భాగాలు, ఒకటి అగ్ని స్వరూపము, ఇంకోటేమో చంద్రుడితో ఉన్నటువంటిది అన్నారు. ఈ శివరూపంలో ఉన్నటువంటి భాగం శరీరం అంతా కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటుంది అన్నారు. ఇక ఘోర శరీరం ఏదైతే ఉన్నదో, అఘోరేభ్యో ఘోరతరేభ్య అంటాం కదా, ఈ ఘోర శరీరం ఏదైతే ఉన్నదో అది జగత్సంహారం చేస్తుంది. ప్రళయకాలంలో మొత్తం లయం చేసేటువంటి రూపము ఆ ఘోర శరీరము అని తెలియజేశారు. అసలు ఈ నామాలు, పరమేశ్వరుడికి ఉన్నటువంటి నామాలు ఏమిటి, ఆ నామాలకి ఉన్నటువంటి తత్వం ఏమిటి, నామాల వెనక ఉన్న తత్వం ఏమిటి అనే విషయం చెప్తున్నారు. మహేశ్వరుడు అనే నామం తీసుకున్నారు. మహేశ్వరుడు అంటే అందరికీ ప్రభువు ఆయన, అందరికంటే గొప్పవాడు ఆయన. అందువల్ల మహేశ్వరుడు అనే నామం వచ్చింది వారికి. తరువాత మహాదేవుడు అంటే, ఆయన ఎందుకు మహాదేవుడు అని అంటున్నామంటే, దేవతలలో ఎంతో గొప్పవాడు ఆయన.
ఆయనకు సంబంధించినటువంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. అంతేకాదు మొత్తం విశాలంగా ఉన్నటువంటి విశ్వాన్నంతటి కూడా పాలించేటువంటి వాడు ఆయన, అందుకు మహాదేవుడు. తరువాత మరొక నామం చెప్తున్నారు, దూర్జటి. అంటే ఈ కేశాలు ఏవైతే ఉన్నాయో ఆ కేశాల రూపమంతా కూడా బూడిద రంగులో ఉన్నటువంటి వాడు కాబట్టి దూర్జటి అన్నారు. శివుడు అంటే జగత్తులో ఉన్నటువంటి సర్వులకి కూడా, అందరికీ కూడా అనేక రకాలైనటువంటి కర్మల ద్వారా ఉన్నతి కల్పించేటువంటి తత్వము శివతత్వము, శివుడు. అంతేకాదు మనుషులందరికీ కూడా, మానవాళికి అందరికీ కూడా శుభాన్ని అనుగ్రహించేటువంటి స్వామివారే శివుడు. శివుడు శ్మశానంలో ఉంటాడు, శివుడు అటువంటి వాడు అని చాలా బాధాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటికి మనం సమాధానం చెప్పాలి. అందుకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారు చెప్పినటువంటి మాట ఇది. శివుడు అందరికీ కూడా శుభాన్ని అనుగ్రహించేటువంటి వాడు, శుభాన్ని ప్రసాదించేటువంటి వాడు. శివుణ్ణి ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి, సకల శ్రేయస్సులు కలుగుతాయి. ఇది శ్రీకృష్ణ స్వామి వారి వాక్కు. కృష్ణం వందే జగద్గురం, జగద్గురువైన శ్రీకృష్ణ స్వామి వారి వాక్కు. గురుస్థానంలో ఉన్నటువంటి వ్యాస మహర్షి వారు అందించినటువంటి సందేశం ఇది. మహాభారతం, పంచమ వేదమైనటువంటి మహాభారతంలో. తరువాత స్థానువు అంటే ఊర్ధ్వభాగంలో ఉంటారు, ఉండి మనుషుల యొక్క ప్రాణాలని హరిస్తూ ఉంటారు. మరొక అర్థం చెప్తున్నారు, స్థిరంగా ఉండేటువంటి వారు. లింగ విగ్రహ రూపంలో ఉంటారు, మార్పు లేకుండా ఉంటారు. అందువల్ల స్థానువుగా ఉంటారు స్వామి. బహురూపుడు ఆయన. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఎన్ని రూపాల్లో ఉన్నారో వారు. భూతకాలంలో, భవిష్యత్తులో, వర్తమానంలో, అంటే త్రికాలాల్లోనే ఉంటారు వారు. ఎలా ఉంటారయ్యా అంటే అనేక విధాలుగా ఉంటారు, బహువిధాలుగా ఉంటారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. ఇందాక అనుకున్నాం కదా, లక్షల సంఖ్యలో రూపాలు ఉంటారు వారు. చరాచర రూపాలన్నీ కూడా ప్రకటింపజేస్తూ ఉంటారు స్వామివారు. అందుకు వారిని బహురూపుడు అనే పేరుతో పిలుస్తారు, కొలుస్తారు. తరువాత విశ్వరూపుడు అంటే సమస్తమైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతల్ని తన శరీరంలో కలిగి ఉంటారు స్వామివారు. అంటే ఏ రకంగా మనం భగవద్గీతలో శ్రీకృష్ణ స్వామివారి యొక్క విశ్వరూప వైభోగం అంతా వర్ణించారో, ఏ మహాభారతంలో వర్ణించారో ఆ మహాభారతంలోనే ఆ వ్యాసులు వారే ఈ విషయాలు చెప్తున్నారు శ్రీకృష్ణ స్వామి వారి ద్వారా. పరమాత్మ శంకరుడు విశ్వరూపుడు, సమస్త దేవతలు కూడా ఆయన శరీరంలోనే ఉన్నారు, విశ్వమంతా ఆయనలోనే ఉన్నది, అందుకు ఆయన్ని విశ్వరూపుడు అన్నారు. ఎవరి రూపంలో విశ్వమంతా ఉన్నదో వారే విశ్వరూపుడు అనే విషయం చెప్పారు. తరువాత సహస్రాక్షుడు ఆయన, ఆయుతాక్షుడు ఆయన, సర్వతోక్షమయుడు. అంటే నేత్రం నుంచి తేజస్సుని ప్రసరింపజేస్తూ ఉంటారు వారు. తరువాత మరో నామము పశుపతి. మన కాఠ్మండూలో పశుపతినాథుడు ఉన్నాడు అక్కడ. పశుపతి అంటే ప్రాణులందరినీ కూడా రక్షించేటువంటి వాడు ఆయన. ప్రాణులతో ఆడుకుంటూ ఉంటారు ఆయన, క్రీడిస్తూ ఉంటారు. ప్రాణులందరికీ కూడా అధిపతి ఆయన. మనందరము పశువులు లాంటి వాళ్ళము. మనతోటి వారు ఆడుకుంటూ ఉంటారు, వారి లీలను చూపిస్తూ ఉంటారు. మనందరికీ ఆధిపత్యం వారిది, మనందరినీ రక్షించేటువంటి ప్రభువు వారు. అందుకు పశుపతి అనే నామం. తరువాత ఈశ్వరుడు అంటే అన్ని కోరికలకి కూడా వారే అధీశ్వరుడు. ఐశ్వర్యప్రదాత ఈశ్వరుడు. మన కోరికలన్నీ తీర్చేటువంటి కల్పతరువు, కల్పవృక్షము, కామధేనువు, కల్పతరువు వారు ఈశ్వరుడు. అందువల్ల ఇన్ని రూపాలకి అనేకమైనటువంటి రూపాలతో ఉన్నారు. వాటికి ఉన్న కారణాలు ఇవయ్యా. ఈ కారణాల చేత పరమాత్మని, రుద్రుణ్ణి, శంకరుణ్ణి, మహాదేవుణ్ణి ఈ రకంగా పిలుస్తారయ్యా అని చెప్పారు ధర్మరాజుతో. తరువాత ఈ శివ ఆరాధన ఏ రకంగా చెయ్యాలి అనే విషయం చెప్తున్నారు. ఎవరైతే బ్రహ్మచర్య వ్రతదీక్ష పాటిస్తూ స్థిరంగా ఉన్నటువంటి శివలింగాన్ని పూజిస్తారో
వారి పట్ల శంకరుడు ప్రసన్నుడవుతాడు. శివ విగ్రహాన్ని కానీ శివలింగాన్ని కానీ పూజించినట్లయితే మంచి ఐశ్వర్య ప్రదానం అవుతుంది వారికి. పరమాత్మ శంకరుడు అనుగ్రహించి సకల సంపదల్ని వారికి ప్రాప్తింపచేస్తాడు. నిత్యము శివలింగాన్ని ఎవరైతే పూజిస్తూ ఉంటారో అటువంటి వారు మహత్తరమైనటువంటి సంపదని పొందుతారు. ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి లింగాన్ని పూజించినట్లయితే భక్తవత్సలుడైనటువంటి మహేశ్వరుడు చాలా సంతోషించి అటువంటి భక్తులు, అంటే ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి లింగాన్ని పూజించేటువంటి భక్తులకి సకల సుఖాల్ని అనుగ్రహిస్తారట స్వామి. ఇట్లా శ్మశానంలో అగ్ని రూపంలో దానం చేస్తూ ఉంటారు. అది చేసేది స్వామివారే. అంటే ప్రాణి ఈ ప్రాణం వదులుతుంది, అంతవరకు శివస్వరూపంగా ఉన్నటువంటి వాడు శవం అవుతాడు. అప్పుడు ఆ ప్రాణిని ఎవరు ఆదరిస్తారు, ఎవరు అనుగ్రహిస్తారు, ఎవరు వాటి గురించి పట్టించుకుంటారంటే కేవలము శంకరుడే. ఆ ప్రాణి గురించి ఆలోచించి ఆ ప్రాణికి రక్షణ కల్పించి ఆ ప్రాణి గురించి తపన పడేది శంకరుడే. అందువల్ల అగ్ని రూపంలో దహనం చేసేది ఎవరు? శంకరుడే. శ్మశానంలో అగ్ని రూపంలో దహనం చేసేటువంటి శివుడు ఏదైతే ఉన్నాడో అటువంటి శివుడిని ఆరాధిస్తే అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే వీరులైనటువంటి వాళ్ళు పొందేటువంటి ఉత్తమ లోకాలు ఏవైతే ఉంటాయో ఆ ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అని చెప్పారు స్వామివారు. సర్వప్రాణుల్లోనే కూడా వారి యొక్క శరీరాల్లో మృత్యు రూపంలో ఉంటారు. వాయు రూపంలో వారు ఈ ప్రాణ అపానాది ఏవైతే ఉన్నాయో ఆ రూపాన్ని ధరిస్తారు. ధరించి శరీరాల్లో సంచరిస్తూ ఉంటారు. అంటే మనం ప్రాణ అపాన ఉపాన అవి ఏవైతే పంచవాయువులు ఉన్నాయో ఆ వాయు స్వరూపం పరమాత్మ. ఆ పరమాత్మ ఆ పంచవాయు తత్వంగా స్వరూపంగా మనలో మన శరీరంలో ఉన్నంత వరకు మన శరీరం ఉంటుంది. ఇది శివం. ఎప్పుడైతే ఆ వాయువులన్నీ ఉపసంహరింపబడ్డాయో మృత్యు రూపంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రాబల్యం ఉందో అప్పుడు మృత్యు పొందుతాడు, శవం అవుతాడు. పూజ్యులైనటువంటి రూపాలు ఉన్నాయి, ఘోరమైనటువంటి రూపాలు ఉన్నాయి, ప్రజ్వలించేటువంటి రూపాలు ఉన్నాయి, అనేకమైన రూపాలు ఉన్నాయి. ఈ రూపాలన్నీ ఎవరికి తెలుసున్నాయా అంటే పండితులు ఎవరెవరైతే ఉన్నారో ఆ పండితులు అనేటువంటి వారికి ఈ రూపాలన్నీ తెలుసునయ్యా అని చెప్పారు శ్రీకృష్ణ స్వామి వారు. ఇక వేదంలో శతరుద్రీయం అనేది చాలా గొప్ప స్తుతి అని వ్యాసుల వారు ఎవరు స్తుతి చేశారండి పరమాత్మని అంటే రాములు వారు చేశారా, పాండవులు చేశారా అంటే వ్యాసులు వారు చేశారు. గురుస్థానంలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు స్వరూపము, బ్రహ్మ విష్ణు శివస్వరూపమే వ్యాసులు వారు. అపాల్లోచన శంభు దిబాహురపురవారి 4 ముఖాలు లేనటువంటి బ్రహ్మగారు వారు, 3వ నేత్రం లేనటువంటి శివుడు వ్యాసులు వారు, 2 చేతులు ఉన్నటువంటి విష్ణువు వారు. అటువంటి వ్యాసాది విష్ణు రూపాయ అటువంటి విష్ణు స్వరూపమైనటువంటి వ్యాసుల వారు కూడా పరమేశ్వరుణ్ణి గురించి గొప్పగా స్తుతి చేశారు అనే విషయం చెప్పారు. శంకరుడి గురించి మహత్వం గురించి చెప్తూ శ్రీకృష్ణ స్వామి వారు ఎంతో గొప్పదైనటువంటి విశ్వం అంతా కూడా సమస్తమైనటువంటి లోకాలకి అభిష్టాలన్నీ కూడా అనుగ్రహించేటువంటి వారు, ప్రసాదించేటువంటి వారు ఎవరు అంటే ఈశ్వరుడు. ఋషులు, బ్రాహ్మణోత్తములు, పండితులు వారందరూ కూడా ఈ పరమేశ్వరుణ్ణి ఎలా భావిస్తారంటే సర్వజ్యేష్ఠుడు, జ్యేష్ఠాయనమో, జ్యేష్ఠుడు ఆయన, అందరికంటే జ్యేష్ఠుడు వారే అనే భావంతో చూస్తారయ్యా, ఆరాధిస్తారయ్యా అని చెప్పారు. ముఖం నుంచి అగ్నిని సృష్టించినటువంటి ఈశ్వరుడు ఆయన. వారి ముఖం నుంచే అగ్ని సృష్టింపబడింది. అందువల్ల దేవతలందరిలోనూ కూడా ప్రధానమైనటువంటి స్థానము వారికి ఇచ్చారు. ఇక లోకంలో గోచార రీత్యా, గ్రహచార రీత్యా కొన్ని సందర్భాల్లో గ్రహబాధలు అనుభవిస్తూ ఉంటారు.
ఎవరైతే ఈ గ్రహ బాధను అనుభవిస్తుంటారో అటువంటి వారికి ఆ ప్రాణాలు విడిపించేది వారెవరు అంటే శంకరుడు. ఆయన పుణ్యాత్ముడు, శరణ్యుడు. అంటే ఎవరిని శరణు కోరాలి? శంకరుణ్ణి శరణు కోరాలి. ఎందుకు ఆయన్నే శరణు కోరాలి అంటే శరణాగతులందరినీ కూడా ఎప్పుడూ కూడా ఎవరిని కూడా విడవనటువంటి స్వభావము స్వామివారిది. మనం చూసాం కదా, ఒక ఏనుగుని, ఒక సాలిపురుగుని, ఒక పాముని, ఒక ఆటవికుణ్ణి అందరినీ అనుగ్రహించారు వారు. మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆయువు, ఆరోగ్యం, అధికారం, ధనం, కోరికలు ఇవన్నీ కూడా ధారాళంగా ప్రసాదించేటువంటి వారు, అనుగ్రహించేటువంటి వారు ఎవరు అంటే శంకరుడు. అంతేకాదు ఆయుష్ కానీ, ఆరోగ్యం కానీ, అధికారం కానీ, ధనం కానీ, కోరికలు కానీ, ఇంకేవైనా కానీ సమస్తము కూడా అనుగ్రహించేటువంటి వారు వారే, మళ్ళీ తీసుకునేటువంటి వారు కూడా వారే. ఎందువల్ల ఇంద్రాది దేవతలు కూడా ఈ శంకరుడి యొక్క, ఈశ్వరుడి యొక్క ప్రభుత్వానికి లోబడి ఉన్నటువంటి వాళ్ళే. సర్వలోకాలకి అధిపతి వారే, సర్వదేవతలకి అధిపతి వారే, పశువులందరికీ అధిపతి వారే. అంచేత మనకి అన్నీ ప్రసాదించేది వారే, అవి మళ్ళీ తిరిగి తీసుకునేది కూడా వారే. ఇక ఈ 3 లోకాలకి కూడా ఎల్లప్పుడూ నిత్యము శుభాలని కానీ అశుభాలని కానీ ఎవరు ప్రసాదిస్తారు అంటే శంకరుడే ప్రసాదిస్తాడు. ఎందువల్ల 3 లోకాలకి కాదు, అన్ని లోకాలకి కూడా, సమస్త లోకాలకి కూడా ప్రభువు ఆయనే. మహేశ్వరశ్చ లోకానాం మాతాం ఈశ్వరశ్చ. అన్ని లోకాలకి ప్రభువు కాబట్టి మహేశ్వరుడు. ఈ లోకాలన్నిటికీ కూడా ప్రభువు ఆయనే. గొప్పవారికి కూడా ఈశ్వరుడు ఆయనే. అంటే లోకాలకి ఆయన ప్రభువు, లోకంలో గొప్పవారు ఉంటారు, దేవతల్లో గొప్పవారు ఉంటారు, అటువంటి వారికి కూడా ఆయనే ఈశ్వరుడు. అందువల్ల వివిధమైనటువంటి రూపాలతో మొత్తం ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వారు శంకరుడు. మన సముద్రంలో బడబారణము అనేది ఉంది. ఆ బడబారణం ఏమిటి అంటే ఈ బడబారణము శంకరుడి యొక్క మరొక ముఖము అని చెప్పారు. ఈ రకంగా శంకరుడి యొక్క మహాత్మ్యం గురించి చెప్పారు శ్రీకృష్ణ స్వామి వారు. అటు తర్వాత ఈ మహాదేవుడి యొక్క గుణాలు ఏమిటి, ఈ మహాత్మ్యాన్ని ఎవరు తెలుసుకోగలరు అని ప్రశ్న. ఈ విషయంలో విశ్వరూపుడైనటువంటి సురలకి అసురులకి కూడా గురువైనటువంటి ఆ శంకరదేవుడి యొక్క మహాత్మ్యం తెలియజేయండి అని యుధిష్ఠిరుడు భీష్మ పితామహుల వారిని అడిగాడు. వారు అన్ని చోట్ల ఉంటారు కానీ ఎక్కడా కనిపించరు. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడికి కూడా సృష్టికర్త శంకరుడు. ఇది ధర్మరాజు యుధిష్ఠిరుడు చెప్తున్న మాట. అందరికీ ప్రభువు ఆయన. అటువంటి వారి గురించి తెలియజేయండి అని చెప్పి ధర్మరాజు కోరగా భీష్ముల వారు చెప్తున్నారు, నాయనా, మహాదేవుడి యొక్క గుణాల్ని వివరించడం అనేది నాకు సాధ్యం కాని పనయ్యా. ఆ మహాదేవుడి గుణాలు, వారి మహత్యము నేను వర్ణించలేను, నేను తెలియజేయలేను. కేవలము మహాదేవుడి యొక్క గుణాలు కానీ ఆ మహాదేవుడి మహత్యం కానీ తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా, ఇతరులకి తెలియజేసేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలము శ్రీకృష్ణ స్వామి వారు మాత్రమే అని చెప్పారు భీష్ముల వారు. చెప్పి శ్రీకృష్ణ స్వామి వారు అక్కడ ఉండగా వారి సన్నిధిలోనే భీష్ముల వారు కొన్ని వివరాలు, మహాదేవుడి యొక్క గుణాలు ఏమిటి, ఆ గుణాలను తెలుసుకోగలిగేటువంటి సామర్థ్యం ఎవరికి ఉంటుంది అనే విషయం తెలుపుతున్నారు. ఎవరు మహాదేవుడిని ఉపాసిస్తారు అంటే బ్రహ్మగారితో మొదలుపెట్టి
సమస్త లోకములు కూడా మహాదేవుణ్ణి ఉపాసిస్తారు. బ్రహ్మగారితో మొదలుపెట్టి పిశాచాల వరకు, అంటే భూత ప్రేత పిశాచ సుర అసుర సర్వులు కూడా ఉపాసన చేస్తారు మహాదేవుణ్ణి. ఈ మహాదేవుడు ప్రకృతికి పురుషుడికి కూడా అతీతుడైనటువంటి వాడు. ఎవరైతే ఎప్పుడు నిరంతరము తత్వదర్శనం చేస్తున్నటువంటి యోగులు ఉంటారో, ఋషులు ఉంటారో, అటువంటి వారు ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎవరి గురించి ఉపాసన చేస్తుంటారు, ఎవరి గురించి ధ్యానిస్తూ ఉంటారంటే కేవలము వారందరూ కూడా ఇప్పుడు మహాదేవుడి గురించే ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఈ మహాదేవుడు ఎవరు అంటే అక్షర పరబ్రహ్మ స్వరూపమే మహాదేవుడు అని చెప్పారు. మన సత్తు అసత్తు రెండు ఉన్నాయి, ఆ రెండు కూడా ఆయన యొక్క స్వరూపాలే. ఎందువల్ల ఈ మహాదేవుడే తన యొక్క తేజస్సుతోటి ప్రకృతిని పురుషుణ్ణి కూడా క్షోభింప చేస్తూ ఉంటారు. అంతేకాదు బ్రహ్మగారిని కూడా సృష్టించినటువంటిది ఎవరు అంటే ఈ దేవదేవుడే. అత్యంత ధీమంతుడైనటువంటి మహాదేవుడి యొక్క గుణాన్ని వర్ణించడానికి సాధ్యం కాదు. ఈ గర్భావాసము, జననము, వార్ధక్యము, మృత్యువు మనం జాతక గుర్తుపెట్టుకోవాలంటే తల్లి గర్భంలో ప్రవేశించడం గర్భావాసం, జననం పుట్టడం, వార్ధక్యం ముసలితనం రావడం, మృత్యువు, వీటితో కూడినటువంటి మర్చుడు అంటే ఎవడైతే జనన మరణాలు పొందుతూ ఉంటాడో, మానవుడిగా ఉంటాడో అటువంటి వాడు సమర్థుడు కాదని చెప్పారు భీష్ముల వారు. మరి ఇవాళ శంకరుడి గురించి విపరీతమైన వ్యాఖ్యానాలు చేస్తూ శివద్వేషాన్ని బాగా ప్రచారం చేస్తున్నటువంటి వారు ఈ గర్భావాసము, జననము, వార్ధత్వం, మృత్యువులతో కూడిన వారా, వీటి అతీతులా? భీష్ముడు వారు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారము ఈ జననము, మరణము, వార్ధక్యము, తల్లి గర్భంలో ప్రవేశించడం అనేటువంటి లక్షణాలు ఉన్నటువంటి మర్చుడు అనేటువంటి వాడు శంకరుడి యొక్క గుణగణాలని వర్ణించడానికి కానీ, శంకరుడి యొక్క మహాత్మాన్ని తెలియజేయడం కానీ అసమర్థుడు అని భీష్ముల వారు తీర్మానం. అందువల్ల శంఖచక్ర గదాధారి నారాయణుడు తప్పించే నాలాంటి వాడు పరమేశ్వరుడు అయినటువంటి శివుడి గురించి తెలుసుకోలేరు అని చెప్పారు భీష్ముల వారు. అంటే నారాయణుడు తప్పించి భీష్ముల వారు తనని తాను కూడా తక్కువ చేసుకుంటున్నారు. నారాయణుడికి మాత్రమే తెలుసును శంకరుడి యొక్క, మహాదేవుడి యొక్క మహత్వము, మహాదేవుడి యొక్క గుణగణాలును. వారు మాత్రమే వర్ణించలేడు, నేను నాలాంటి వాడు చెయ్యలేడయ్యా అని చెప్పి భీష్ముల వారు చెప్పారు. భీష్ముల వారిని మించినటువంటి భాగవతోత్తములు ఎవరైనా ఉండారా? అందువల్ల విద్వాంసుడు, గుణోత్తముడు అంటే విద్వత్తులో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాడు, గుణాలలో అత్యుత్తమ స్థాయిలో ఉన్నటువంటి వాడు, సర్వవ్యాపి, సర్వత్రా వ్యాపించున్నటువంటి వాడు, ఎవరిని గెలవడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు అటువంటి వాడు, దివ్యమైనటువంటి నేత్రాలు, దివ్యమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు, మహా తేజశక్తి సంపన్నుడు అయినటువంటి నారాయణుడు. ఇటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి, అంటే విద్వత్తు ఉన్నది, అత్యుత్తమమైనటువంటి గుణాలు ఉన్నాయి, సర్వవ్యాపకత్వం ఉన్నది, అజేయత్వం ఉన్నది, దివ్యనేత్రం ఉన్నాయి, మహా తేజస్సు ఉన్నది. కాబట్టి నారాయణుడు యోగ దృష్టితోటి ఆ పరమేశ్వరుని చూడగలిగారు. రుద్రుడి యొక్క మహిమ వల్ల, రుద్రుడి మీద ఉన్నటువంటి భక్తి వల్ల మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారు విశ్వమంతా వ్యాపించగలిగారనే మాట భీష్ముల వారు చెప్తున్న మాట ఇది. శ్రీకృష్ణ స్వామి వారు విశ్వమంతా వ్యాపించడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి? ఏ రకంగా శ్రీకృష్ణ స్వామి వారు విశ్వమంతా వ్యాపించగలిగారు అంటే ఇది కేవలము రుద్రుడి మీద వారికి ఉన్నటువంటి భక్తి వల్ల అనే విషయం భీష్ముడు వారు ఇక్కడ తీర్మానం చేస్తున్నది, ప్రతిపాదన చేస్తున్నటువంటిది. బదరికావనంలో మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసము, ప్రసన్నం చేసుకోవడం కోసం తపస్సు చేయడము, మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడము, దివ్యమైనటువంటి దృష్టికి ఉన్నటువంటి
ఆ శివుడి ద్వారా సర్వ పదార్థాల కన్నా కూడా ప్రియతరమైనటువంటి భావాన్ని పొందడం జరిగింది. ఈ రకంగా బదరికావనంలో దివ్య దృష్టి కలిగినటువంటి శివుడి యొక్క అనుగ్రహం పొందడం వల్ల శ్రీకృష్ణ స్వామి వారు అన్ని లోకాల్లోని కూడా ప్రియతములయ్యారు అనే మాట భీష్ములు వారు చెప్తున్న మాట. అంటే శివుడి యొక్క అనుగ్రహం ఏ రకంగా ప్రసారించింది, ఆ శివ ప్రసాదం వల్ల శ్రీకృష్ణ స్వామి వారికి ఎటువంటి మహత్తు కలిగింది అనే విషయం చెప్తున్నారు ఇక్కడ. ఎందువల్లంటే మాధవుడు వరదాయకుడు, అందరికీ వరాలు అనుగ్రహించేటువంటి స్వామి శ్రీకృష్ణ స్వామి వారు, చరాచర గురువు. అటువంటి వారు మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. 1000 సంవత్సరాలు తపస్సు చేశారు శ్రీకృష్ణ స్వామి వారు బదరికావనంలో శంకరుడి కోసం. అంతేకాదు శ్రీకృష్ణ స్వామి వారు ప్రతి యుగంలోనే కూడా అత్యంత భక్తిభావంతో మహాదేవుణ్ణి పెడుతుంటారు. ప్రతి యుగంలోని కూడా శ్రీకృష్ణ స్వామి వారు అత్యంత భక్తితో మహాదేవుణ్ణి పెట్టారు, మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు, మహాదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందేరు. అందువల్ల ఈ జగత్తునంతటికీ కూడా కారణభూతుడు మహాత్ముడు అయినటువంటి మహాదేవుడి యొక్క ఐశ్వర్యము ఎటువంటిదో అని పుత్ర సంతాన ప్రాప్తి కోసం అచ్యుతుడు అయినటువంటి శ్రీకృష్ణ స్వామి వారు తపస్సు చేశారు. మహాదేవుడు ప్రసాదించేటువంటి ఐశ్వర్యం ఎటువంటిది అని ఎప్పుడు చూడగలిగారు శ్రీకృష్ణ స్వామి వారంటే పుత్ర సంతాన ప్రాప్తి కోసము తపస్సు చేశారు. తత్ఫలితంగా మహాదేవుడి యొక్క ఐశ్వర్యం ఎటువంటిదో ఆయనకి ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం వచ్చింది. ఆ మహాదేవుడు అనుగ్రహించినటువంటి ఐశ్వర్యం వల్లనే ఇటువంటి అనుగ్రహాన్ని శ్రీకృష్ణ స్వామి వారు పొందారు. ఆ ఐశ్వర్యం వల్లనే ఆ దేవదేవుడు అయినటువంటి మహాదేవుడు అయినటువంటి శంకరుడి యొక్క నామాలని పూర్తిగా వర్ణించడానికి శ్రీకృష్ణ స్వామి వారు మాత్రమే సామర్థ్యం కలిగినటువంటి వారు. అతన్ని మినహాయించి ఇంకెవరూ కూడా మహాదేవుడి యొక్క ఐశ్వర్యాన్ని గురించి కానీ గుణగణాల గురించి కానీ వర్ణించడానికి శక్తి ఉన్నటువంటి వారు ఉండరు అని చెప్పారు. ఎందువల్లంటే ఐశ్వర్య ప్రదాత అయినటువంటి శివుడి యొక్క గుణాలను కానీ ఆ మహేశ్వరుడి యొక్క విభూతిని, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని కానీ ఎవరు వర్ణించగలరు అంటే కేవలము శ్రీకృష్ణ స్వామి వారు మాత్రమే పూర్తిగా వర్ణించగలరు. మిగిలిన వాళ్ళు పూర్తిగా వర్ణించలేరు, అసంపూర్తిగా వర్ణిస్తారు, కొంచెం కొద్దిగా వర్ణించగలరు. పూర్తిగా వర్ణించేటువంటి వారు ఎవరయ్యా అంటే కేవలము శ్రీకృష్ణ స్వామి వారే అని చెప్పారు. ఈ హరిహరుల మధ్య ఎవరైతే భేదభావంతో ఉంటారో, ఎవరైతే హరుడు పట్ల ద్వేషభావంతో ఉంటారో, అటువంటి శివద్వేషులు ఎవరైతే ఉన్నారో వారికి భాగవతోత్తమైనటువంటి భీష్ముడి వారి ఉపదేశం ఏదైతే ఉన్నదో ఈ ఉపదేశము కళ్ళు తెరిపించాలి. ఎందువల్లంటే ఈ శ్రీకృష్ణ స్వామి వారు అన్ని రకాల పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు. పొందినందువల్లనే వారు సంతాన ప్రాప్తి కలిగింది శ్రీకృష్ణ స్వామి వారికి. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు శ్రీకృష్ణ స్వామి వారు. ఈ విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి అనేటువంటి హెచ్చరిక మనకి వ్యాసుల వారు భీష్ముల వారి ద్వారా శ్రీకృష్ణ స్వామి వారి ద్వారా ఈ ఉపదేశము కావించారు. అందువల్ల ప్రతివారు కూడా ఆ
శంకరుడు, మహాదేవుడు, పరమేశ్వరుడు అయినటువంటి ఆ శివతత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ శివుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కృషి చెయ్యాలి. ఈ దిశలో మనందరం ప్రయత్నం చేద్దాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాన్మజలం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ధన్యవాదములు. జై శ్రీరామ్. మహాదేవ మహాదేవ మహాదేవ. అయ్యా అందరికీ ధన్యవాదములు. అయ్యా అందరికీ ధన్యవాదములు. నమస్కారం. వికాస్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను. ఇప్పుడు బయలుదేరుతున్నా కాశీకి. రేపటి రోజు కాశీ నుంచి నమస్కారం. నమస్కారం. జై శ్రీరామ్. మహాదేవ. సెలవు. ధన్యవాదాలు. మీ బ్యాక్గ్రౌండ్ చూసి మీరు ఢిల్లీలో ఉన్నారని నాకు అర్థమైంది.